హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం తెలుసా? చెప్పండి ఫ్రెండ్స్. బుర్రా కేస్ అరకు వెళ్తున్నాం మేము. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము అందరూ బయలుదేరిపోయాం. మా తమ్ముళ్ళు అందరూ రెడీ అయిపోయారు. చలో బుర్రా గృహాలు అరకు. అక్కడ మొత్తం వీడియో పెడతాం, అది కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. లాస్ట్ వీడియోలోని ఇది మేము ఎక్కడి నుంచి అంటే మన వనజాంగి నుంచి అరకు వెళ్తున్నామండి. ఈ అరకు ప్రదేశం చాలా బాగుంటుంది, ఘాటి చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మా వీడియోకి మా మనీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఫాలోఅప్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ చుట్టుపక్కల ఉన్న అందాలు, కొండల అందాలు, చెట్ల అందాలు చాలా బాగుంటాయి. మాకు మటుకి చాలా మంచి అనుభూతి ఈ జర్నీ బాగా ఇచ్చింది మాకు. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అయితే మేము అరకు వచ్చామనేది మాకు ఎలా తెలిసిందంటే, అరకులో మొదటి ఫెసిలిటీ ఏంటంటే ఈ బొంగులో చికెన్ బిర్యానీ అన్నమాట. ఈ బొంగులో చికెన్, మళ్ళీ బ్యాంగో చికెన్ చాలా బాగుంటుంది. ఈ బొంగులోని చేస్తారన్నమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అయితే నేను, మా తమ్ముడు, చెల్లి అందరూ కూడా వెళ్ళి ఈ బొంగులో చికెన్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే ఇది ఛార్జ్, ఒక్క బొంగు చికెను 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పర్వాలేదు, ఒక ఇద్దరు తినొచ్చు. చాలా మంచి టేస్ట్ వచ్చిందన్నమాట. ఇది ఎవరైనా సరే ఈసారి మీరు అరకు వచ్చిన మటుకి ఈ బొంగులో చికెన్ మీరు టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల ప్లేస్ కూడా చాలా బాగుంది. అయితే మేము మొత్తం ఈ బ్రిడ్జి అనుకొని మా పక్కనే రిసార్ట్ ఉందన్నమాట. ఈ రిసార్ట్కి వచ్చామట. ఇక్కడ ఏంటంటే ఒక టెంట్కి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. మేము 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్కి అయితే 20 టెంట్లు కావాలి. 20 టెంట్లకి అయితే 2000 అవుతుందన్నమాట. అయితే మాకు ఏంటంటే మా సొంతంగా టెంట్లు మేము తెచ్చుకున్నమాట. టెంట్లు అక్కడ ఆల్ ప్లేస్లో మనం వేసుకోవడానికి 2 టెంట్లు కలిపి 800 తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు టెంట్లో స్టార్ట్ చేశారన్నమాట. మొత్తం ఈ టెంట్లు అనేవి వేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్తాం. ఈ టెంట్లో బాగున్నాయన్నమాట. మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మినిమం 1500 ఉంటుందన్నమాట. మా లేడీస్ వెయిటింగ్ చేస్తారు టెంట్లు వేయడం కోసం. మా ఆటగాళ్ళు స్టార్ట్ చేశారు టెంట్లు వేయడం. నిజంగా మంచి అనుభూతి అన్నమాట ఇది. నిజంగా మనకి అరకు వెళ్తున్నాం అంటే మనకంటూ కొన్ని సేఫ్టీగా కొన్ని సామాన్లు మనం పట్టుకెళ్ళాలి. ఒక టెంట్లో ప్లస్ గ్యాస్ సిలిండరు అక్కడ కొనుక్కొని తినాలంటే చాలా ఇబ్బంది పడతాం. మనం సొంతంగా వండుకొని తింటే మరి చాలా బాగుంటుంది. మొత్తం మా వాళ్ళు టెంట్లు వేస్తారండి. టెంట్లు వేసిన మీరు పట్టుకెళ్ళిన సామాన్లన్నీ కూడా టెంట్లో పెట్టేస్తున్నాం. టెంట్లో పెట్టేసి అక్కడి నుంచి మేము బయటికి వెళ్ళి కొద్దిగా సామాన్లు తేడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకో టెంట్ లాక్ చేసుకుంటున్నాం మేము. చాలా బాగుందండి ఇది. ఫ్రెండ్స్, మొత్తం మీరు అరకు వచ్చాం. అరకు వచ్చి ఇక్కడ మాకు టెంట్లోని ఇప్పుడే మాకు అంటే ఇక్కడ కొద్దిగా అమౌంట్ ఎక్కువ, కానీ మా సొంత పెద్ద టెంట్లు ఉన్నాయి. ఆ టెంట్లు ఇప్పుడే మేము రీమాల్ చేసి మొత్తం అంతా బిగించి మేము మళ్ళీ సామాన్లు లోపల పెట్టేసి మేము బయటికి వెళ్తున్నాం. ఒకసారి అందరికీ టుడే హ్యాపీ 31st మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు. మీకు వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి అసలు అందరూ. ఓకే, థ్యాంక్ యూ.
మేము అరకులోని పానీపూరి తిందామని సరదాగా వెళ్ళాము. పానీపూరి స్పెషల్ ఏదైనా చూస్తే ఇవన్నీ రెడీమేడ్ పానీపూరిలా ఉన్నాయి. కానీ అయితే టేస్ట్ అంతంత మాత్రం ఉంది, పర్లేదు బాగానే ఉంది. మొత్తం మేమందరూ కూడా పానీపూరి చాట్ తిన్నామట. చాలా బాగుంది, పర్లేదు. అంటే మరి అక్కడంటే అడవిలో కాబట్టి అలాగే ఉంటుంది, మరి టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది. మేము ఇక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దామని ప్రయత్నిస్తున్నామట. ఇప్పుడే మేము అరకులోని చాక్లెట్ కంపెనీకి వచ్చామంటే అది కూడా మీకు చూపిస్తున్నాం. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చిన్న జైంట్ వీళ్ళు మొత్తం డెకరేషన్ అనేది బాగా చేశారనమాట. అంటే చాక్లెట్స్ అంటే చిన్నపిల్లలు అందరూ బాగా కొంచెం చూస్తారు కాబట్టి తింటారు కాబట్టి చిల్డ్రన్స్ అన్నీ పెట్టారన్నమాట. ఇక్కడ అన్ని ఓన్లీ చిల్డ్రన్స్ ఉంటాయి. అన్ని చాక్లెట్ అంటే చిల్డ్రన్స్ ఇష్టపడతారు ఎక్కువ. దాని గురించి చిల్డ్రన్స్ ఏ విధంగా తింటారో, వాళ్ళు ఏ విధంగా చూస్తారో ఎక్కువ వాళ్ళ కోసం ఈ అట్రాక్షన్ పెట్టడం చాలా బాగుంది. ఇది కంపెనీ ఏంటంటే మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫ్రంట్ అది మొత్తం అట్రాక్షన్ కోసం. ఇది కూడా చాలా బాగుందన్నమాట, బాగా వర్కింగ్ అవుతుందన్నమాట. జస్ట్ ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నాం. లోపల వీడియో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, పూర్తిగా చూడండి, ఓకేనా. మొత్తం అక్కడ చూసినా మొత్తం టోటల్ మిషన్లు ఉంటాయి, చాక్లెట్ మిషన్లు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఈ చాక్లెట్ కంపెనీలోకి ఏంటంటే ఫోన్స్ కానీ కెమెరాలు నాట్ అలర్ట్ అని చెప్పారు. అయితే బయట నుంచి వీడియోలు తీస్తున్నాను నేను. మొత్తం కూడా లోపలైతే ఏ విధంగా వర్క్ చేస్తారు, ఏ విధంగా చూస్తారు మొత్తం అంతా చూసినప్పుడు చాలా బాగుంది. నెక్స్ట్ కూడా బయట కూడా చూపిస్తాను. ఇంకో ఫ్యాక్టరీ ఉందంటే ఆ ఫ్యాక్టరీ కూడా మీరు తీసుకొని చూపిస్తాను, ఓకేనా. చాక్లెట్ కంపెనీలోని ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పారు. అయితే మరి మీకోసం నేను కొద్దిగా రిస్క్ తీసుకున్నాను. రిస్క్ తీసుకొని మొత్తం చాక్లెట్ కంపెనీలో ఏ మెస్సులు ఉన్నాయో, ఎక్కడ చాక్లెట్లు ఉన్నాయో మొత్తం అంతా ఇక్కడ రికార్డ్ చేశాను. కొంతమంది చూసి కూడా ఏమనలే, ఫోన్లే పర్లేదు అనుకున్నారు. వాళ్ళని కూడా అక్కడ అడిగానమాట. బాగున్నాయన్నమాట ఇక్కడ చాక్లెట్ చెట్లు కానీ చాక్లెట్ మొక్కలు ఎలాగ వస్తాయో అప్పట్లోని ఎవరైతే రైతులు ఏ విధంగా వీటిని ట్రై చేశారో ఈ చాక్లెట్ ఇంట్లో ఎలా వస్తుందని మొత్తం అన్ని శిల్పాలు కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. బాగుంది నిజంగా, పిల్లలకి మంచి అట్రాక్షన్ అవుతుంది అన్నమాట వీళ్ళకి. నిజంగా అరకు అంటే మరి అందరూ వెళ్ళాలంటే మొత్తం అక్కడ ఏంటి అసలు కథ ఏంటి, ఈ చాక్లెట్లు ఎలా తయారవుతాయి, ఈ కాఫీ పొడి అంటే ఏంటి తెలియాలంటే మట్టికి నిజంగా బాగుందండి. మన ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి మంచి టూరిజం ఉన్నందుకు చాలా నేను గర్వపడుతున్నాను. ఇవి చూసారు, ఇవన్నీ కూడా ఈ చాక్లెట్ తయారు చేసే మొలకలు మాట ఇవన్నీ. ఆ విత్తనాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవి బ్రౌన్ కలర్ ఉన్నాయి, కొన్ని వైట్ కలర్ ఉన్నాయన్నమాట. అంటే మన కలర్ చాక్లెట్ వస్తుంది కదా, ఆ బ్రౌన్ చాక్లెట్ని మామూలుగా వైట్ చాక్లెట్ వస్తాయి కదా, మొత్తం ఆ టైప్ మాట ఇవి. చాలా మంచి టెక్నాలజీగా చేశారన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడే చాక్లెట్ నోట్లో పెట్టుకోవడం చాలా బాగుంది. ఈ చుట్టూ ఉన్న షాపింగ్ మాల్ చుట్టూ చాక్లెట్, రకరకాల చాక్లెట్లు కూడా మేము చాలా టేస్ట్ చేసాం. చాలా మంచిగా బాగున్నాయి అన్నమాట. అంటే న్యాచురల్ ఫుడ్ అన్నమాట. ఇది న్యాచురల్ ఫుడ్గా ఇవి చాలా మాకు నచ్చాయన్నమాట. అంటే అప్పటికప్పటికి తయారైనవి నోట్లోకి వెళ్ళినప్పుడు చాలా చాలా మధురంగా అనిపించింది. ఇదేంటంటే మన చాక్లెట్ రెస్టారెంట్ అన్నమాట. చిన్నపిల్లలకి బాగా అట్రాక్ట్ ఉంటుందంటే ఒక వీల్స్తో తయారు చేసినమాట చాక్లెట్ రెస్టారెంట్. చాలా బాగుంది అన్నమాట. మొత్తం చుట్టుపక్కల ఉన్న చాక్లెట్ మొత్తం అన్ని రకాల చాక్లెట్లు తయారవుతున్నాయి. మెయిన్ ఇది అరకు అనేది అంటే ఈ చాక్లెట్లకి మెయిన్ అడ్రస్ అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఉన్న కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయన్నమాట. అంటే షాపింగ్ మాల్స్ అంటే చెక్కలతోటి, అలాగే ఆదివాసులు చేసిన చేతికట్టుతో చేసిన బొమ్మలు కానీ చాలా మంచి లుకింగ్ వస్తున్నాయన్నమాట. మన ఇంట్లో చాలా బాగుంటాయి షోకేస్లో పెట్టుకోవడానికి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. పెద్దవాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు నడిచిన ఆ ఆనందాలు ఇలాంటి టైంలో బాగా గుర్తు చేస్తాయి వాళ్ళందరికీ. మన ఆదివాసులు అరకులో చేతితో తయారు చేసిన చెక్క బొమ్మలు మరియు హ్యాండ్ బ్యాగులు అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి మట్టుగా. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలోని
కొన్ని షాపులు ఓపెన్ అయ్యి కొన్ని షాపుల్లో చూసారా మొత్తం మనం చిన్నప్పుడు ఆడుకున్న చెక్క బొమ్మలు కానీ షోకేస్ బొమ్మలు కానీ హ్యాండ్ బ్యాగ్ లేడీస్ కోసం హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మన సిటీలోని చాలా ఎక్కువ రేట్లు. కానీ ఈ అరకులోని వీళ్ళు సొంతంగా తయారు చేసిన ఈ ఆదివాసులు తయారు చేసిన ఈ చెక్క బొమ్మలు కానీ మొత్తం అన్నీ కూడా చాలా తక్కువ రేటు అన్నమాట. మొత్తం నేను చిన్నప్పుడు ఎప్పుడో కర్రతో చూసాను గాజుల స్టాండ్. ఈ గాజుల స్టాండ్ లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈసారి వచ్చాడు మీరు ఎవరైనా సరే ఈ గాజుల స్టాండ్ ఒకటి ఇంటికి పట్టుకెళ్తే లేడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మొత్తం అన్నీ కూడా షోకేస్ లా చాలా బాగున్నాయి. చిన్న చిన్న చెక్క బొమ్మలతో తయారు చేసినవి మెయిన్ హ్యాండ్ బ్యాగ్స్. మనం ఆన్లైన్ చూసుకుంటే ఆన్లైన్లో కొంటే ఒకటి 3,000 2,000 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది సార్ మినిమం 200 నుంచి స్టార్ట్ అయింది. చాలా మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. స్పెషల్ గా లేడీస్ కోసం మట్టుకి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మరి చాలా బాగున్నాయి అన్నమాట. తక్కువ ప్రైజ్ లోని లేడీస్ కి బాగా ఉపయోగపడతాయి. అమ్మ ఆడపిల్లలు అందరూ కూడా ఈసారి అరకు వస్తాయి మట్టుకి చాక్లెట్ ఫ్యాక్టరీలోని మంచి ప్రైజ్ లో ఉన్నాయన్నమాట. ఇదే అరకులోని బయటికి వెళ్తే మట్టి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. వాళ్ళ మీద డిజైన్ కావచ్చు, ఎవరైతే గతంలోని ఈ కాఫీ పొడి రైతులు ఎలా పండించారో మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ సీనరీ పెయింటింగ్ మట్టి చాలా బాగుందన్నమాట. వీళ్ళు నిజంగా మంచిగా గుర్తింపు అన్నమాట, ఎప్పటికప్పుడు గుర్తింపుగా ఉండాలని. అప్పట్లోని ఇలాగ కాఫీ పొడిని ఎలాగైతే రైతులు పండించారో ఇవన్నీ కూడా స్టాచ్యూలు మొత్తం అన్ని కూడా వేసి చాలా బాగా చేశారు అన్నమాట. లోపల మొత్తం చూసుకుంటే ఏంటంటే ఓవరాల్ గా ఆ చుట్టుపక్కల అందాలు కానీ మొత్తం ఈ శిల్పాలు కానీ చాలా బాగున్నాయి అన్నమాట. నాకు బాగా నచ్చాయి. టేస్ట్ అయితే మటుకి చాక్లెట్లు మామూలుగా లేదు, అన్ని కూడా న్యాచురల్ చాక్లెట్ అన్నమాట. అంటే అప్పటికప్పుడు ఆ గింజల నుంచి కర్రబెట్టి మొత్తం అంతా పొడి చేసి అప్పటికప్పుడు చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంది. మొత్తం బయట గార్డెన్ కావచ్చు మొత్తం అంతా చాలా బాగా చేశారు మరి. ఇదంతా మనం అరకు వచ్చినందుకు ఇలాంటి చాక్లెట్ ఫ్యాక్టరీలోని మనం ఎంజాయ్ బాగా చేయొచ్చు. చాలా బాగుంటది. మొత్తం గార్డెన్ కావచ్చు, చెట్లు కావచ్చు, చాలా బాగా చేశారు మరి. ఇది చాలా బాగా నచ్చింది మాకు. మంచి ఎంజాయ్మెంట్ చేసాం మేము. న్యాచురల్ చాక్లెట్ తిన్నాం మేము అందులోనే. చాలా బాగున్నాయి. ఏంటంటే ఈ 5 స్టార్ కానీ డైరీ మిల్క్ కానీ ఎక్కడెక్కడ డిస్పోర్ట్ తిరిగి వచ్చేటికి మన దగ్గరికి వచ్చేటి చాలా బాగోవు. కానీ ఇక్కడ న్యాచురల్ చాక్లెట్ మన అరకులోనే దొరుకుతుంది, మన ఆంధ్రప్రదేశ్లోని. చాలా బాగున్నాయి. సూపర్ సూపర్ చాక్లెట్. చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం చూసుకొని మేము మళ్ళీ మా టెంట్ దగ్గరికి వస్తాం. ఇంకా టెంట్ అంటే నైట్ దగ్గర ఇంకా చికెన్ బిర్యానీ వండుతుంది మా తమ్ముడు అజయ్ కుమార్. మంచి టేస్ట్ ఉంది, చాలా బాగుంటది అన్నమాట. ఇక్కడ మొత్తం అంతా 31st కాబట్టి డ్యాన్సులు పాటలు చాలా బాగున్నాయి. చూడండి మంచిగా లేడీస్ కార్డు అంటే ఆదివాసులు ఇది పండగ వస్తే ఎలాగ డ్యాన్సులు చేస్తారు మొత్తం అంతా 31st లోని మేము వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేసామంటే వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళతో డ్యాన్స్ చేయడానికి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటది.
like this. మా తమ్ముడు మటుకి అస్సలు ఊరుకోవట్లేదు. మా కోసం మటుకి మంచి బిర్యానీ చేద్దాం, వాడికి ఎటువంటి ఎంజాయ్ చేయట్లేదు. వాడు కుకింగ్ వదిలిపెట్టమాట. మేమైతే చుట్టూ తిరుగుతున్నామట ఈ డాన్స్ లో అది చూసుకుంటూ. వాడైతే మరి అజయ్ కుమార్ అయితే మరి చాలా బాగా వంట వండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలని ఆలోచించి వాడు ఉండిపోయమాట. వాడి చికెన్ కర్రీని ప్లస్ బిర్యానీ బాగా చేసాడనమాట. ఈ డాన్స్ అయితే మరి సూపర్ అనమాట. మొత్తం అందరూ చాలా బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా వీళ్ళు మొత్తం తిరిగి వచ్చారనమాట. అక్కడే 2 కుక్క పిల్లలు ఆడుకున్నాయి, ఇది కూడా షూట్ చేశాను. చాలా బాగుందన్నమాట. మొత్తం ఆంధ్ర, తెలంగాణ, గుంటూరు మరియు ఖమ్మం నుంచి కూడా వీళ్ళు చాలా మంది కుర్రోళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా న్యూ ఇయర్ అంటే అరకులో బాగా ఎంజాయ్ చేయడానికి కానీ వాళ్ళు చాలా మంది 3 days 4 days నుంచి కూడా వచ్చారన్నమాట అరకు. మేము అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అందులోని వీళ్ళతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కూడా మాకు ఇచ్చినందుకు వీళ్ళు కూడా చాలా డ్యాన్స్ చెప్పుకున్నమాట. అంటే ఇంకా వాళ్ళకి మనమే మంచిగా ఫాలో అయిపోయి మొత్తం చాలా బాగా చేసుకున్నారన్నమాట. పక్కన ఇదంతా కూడా రికార్డింగ్ మొత్తం అంతా కూడా ఓన్ రికార్డింగ్. ఎవరి దగ్గర వచ్చి కాఫీ అలాంటి ఉండదన్నమాట. ఓన్ రికార్డింగ్ చేసుకొని డబ్బులు కొట్టుకుంటూ గిటార్ వాయించుకుంటూ చాలా మంచి ఎంజాయ్మెంట్ అనమాట. అంటే లైవ్ మ్యూజిక్ అన్నమాట. ఎటువంటి మైక్ సెట్ పెట్టి అలాంటి మ్యూజిక్ కాదు, లైవ్ మ్యూజిక్ లోనే బాగా డ్యాన్స్ చేస్తామన్నమాట. చాలా బాగుంది. మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అంటే ఇదంటే చూసారా, ఎక్కడ ఉంటారు మొత్తం అందరూ ఎక్కడి నుంచో గూట్లోనే ఎక్కడ కలుస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఎవరెవరో తెలియదు, ఎవరికి పరిచయం లేదు. కానీ 2026లోని అన్ని ఊర్ల నుంచి కూడా మేము కలిసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూసారా ఎంత అందరూ కుకింగ్ కానీ ఎందుకు కానీ అంతా బాగా చేసుకున్నారు. మా తమ్ముడైతే బాగా కుకింగ్ చేశాడనమాట. చాలా మంచి ఎంజాయ్ చేసాం. ఈసారి అరకు వెళ్దాం సరదాగా, అందరూ కూడా వెళ్ళాలి, మంచి ఎంజాయ్ చేయాలి. వెళ్తే కార్ల మీద కాదు, బైక్ల మీద వెళ్ళాలంటే చాలా బాగుంటుంది. ఆ చల్లటి మంచులోని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, మేము లైవ్ లో ఉన్నామన్నమాట. వాళ్ళు అక్కడ వెనకాల డాన్స్లు వేస్తున్నారు అందరూని. చాలా మంచి ఎంజాయ్మెంట్. 31st మేము అసలు మళ్ళొక్క 5 నిమిషాల్లో మేము 2026లోకి అడుగు పెట్టేస్తున్నాం. మొత్తం అందరూ కూడా వాళ్ళు లేడీస్ అందరూ కూడా మంచి బాగా డాన్స్ చేశారన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారు అందరూని, మొత్తం ఇండియన్సే అని ప్రతి ఊరి నుంచి వచ్చారన్నమాట. చూసారా, బాయ్స్ కావచ్చు లేడీస్ కావచ్చు చాలా మంచి ఎంజాయ్మెంట్ చేశారు కూడా అందరూ కూడా. ఇంకా చుట్టూ ఇంకా భోగి మంటలతోటి ఈ న్యూ ఇయర్లోకి మేము ఎంటర్ అయిపోతున్నాం. మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చండి మిత్రులారా. రండ్రా రే, అడుగు వస్తేనే మంచి ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా ఉంటుంది మంచులోని. చుట్టుపక్కల అందరితో ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా ఎంజాయ్మెంట్ అంటే ఇదే మరి, చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది అన్నమాట. నేను వెళ్ళడం ఫస్ట్ టైం అరకు, మంచి ఎంజాయ్మెంట్ చేశాను. నాకు బాగా నచ్చింది అరకు అయితే మటుకి. మొత్తం ఘాటీ కావచ్చు, చుట్టుపక్కల టెంట్లు కావచ్చు, అది రూమ్స్ మనకి విఐపి రూమ్స్ ఉంటాయి, అంత అవసరం లేదు. సింపుల్గా టెంట్లో ఉంటే మటుకి ఆ థ్రిల్లే వేరు, కథ వేరేలా ఉంటుంది. ఎంజాయ్మెంట్ అంటే అరకు బాగా ఎంజాయ్ చేశాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. చాలా బాగుంది మటుకి. చూసారా, ఇంకా అంటే చిన్న పెద్దలు అందరూ కూడా కలిసి డ్యాన్స్ వేయడం అంటే ఒక ఫ్యామిలీ కాదు, అందరూ వేరే ఊరి నుంచి వచ్చి ఒక ఫ్యామిలీ అవడం అనేది అది గ్రేట్ అన్నమాట.
అది మన ఇండియన్స్గా తగ్గింది. అది ఎంజాయ్మెంట్ కూడా ఇలాంటి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు మేము అనుకున్నాం, హ్యాపీగా చదువుకున్నాం, అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ 2026లో అడుగు పెట్టేసాం. టుడే తెలంగాణ ఆంధ్ర హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్. హ్యాపీ న్యూ ఇయర్. రండిరా రండిరా ఇంటికారు అరకు రండిరా హ్యాపీ న్యూ ఇయర్ రండిరా ఇంటికారు నేను చేస్తారా హ్యాపీ న్యూ ఇయర్. Let's celebrate Happy New Year. Cheers to a bright new year. Happy 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 Happy New Year. Happy New Year. Happy New Year. న్యూ ఇయర్ చాలా బాగా జరిగింది, మొత్తం అంతా అయిపోయింది. కొంతమంది అలా డాన్స్ వేస్తున్నారు, చాలా మంది పడుకుని పోయారు. ఇంకా న్యూ ఇయర్ అంతా కూడా చాలా బాగా జరిగింది. అరకులో మరి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి ఎంజాయ్ బాగుందన్నమాట. మళ్ళీ రేపు కలుద్దాం. జనవరి 1వ తారీఖు 2026 మొదటి సూర్యోదయం చాలా బాగుంది. చుట్టూ మంచుతోటి చాలా మంచి. ఇంకేంటంటే మొత్తం ఏం కనిపించట్లే, ఇంకా ఎక్కడ కూడా ఏదో కూడా తెలియదు. ఇంకా అలా జూమ్ చేస్తే ఇంకా అచ్చడి కొండలు కానీ ఏం కూడా అవి కూడా కనిపించట్లేదు. చాలా మంచులోని మొదటి సూర్యోదయంలో మేము అరకులో ఉన్నాం. చాలా బాగుందన్నమాట. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడే జస్ట్ లేసాం. అరకులో చుట్టూ మంచు చాలా గట్టిగా ఉంది. ఏం చేస్తాం, అమ్మ తిరగాలి. చెల్ల తిరగకపోతే ఇంకా తిరుగుతాం. పొద్దున్నే మా తమ్ముడు లేచిపోయి అరకులో చలిమంట స్టార్ట్ చేశాడు. తమ్ముడు సురేష్ పొద్దున్న లేచిపోయి ఎర్లీ మార్నింగ్ మా తమ్ముడు ఫైర్ రెడీ చేశాడు. చుట్టూ చూస్తే మంచి చూసి ఎలా ఉందో. ఎక్కడ ఎవరు కనిపించారు, కొద్దిగా సెల్లో కాబట్టి అలా కనిపిస్తుందాము. కానీ అసలు ఫ్రెండ్స్, ఈరోజు మేము మార్నింగ్ లేసాం. బ్రేక్ఫాస్ట్ కోసం చూద్దాం. మేమే కుకింగ్ చేసుకొని బిర్యానీ నెక్స్ట్ చపాతీ, ఇది మా ఈరోజు బ్రేక్ఫాస్ట్. చుట్టుపక్కల ఎలా ఉంది చూసారు, బాగుంది కదా, ఎంత బాగుందా. బిర్యానీ చపాతీ బ్రేక్ఫాస్ట్.
ఆడు పిల్లవాడు పక్కన ఎవరు ఉండకూడదు, నువ్వు వాళ్ళకి వీడియోలు తీసాడు ఎత్తనట్టు యూట్యూబ్లో. అందరూ ఉన్నాం. ఇప్పుడు మా చేసేసి ఇలా రౌండ్ చేసి టేక్ ఇట్. ఫ్రెండ్స్ మేము అరకు వచ్చిన మొత్తం ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నామట. ఈ అరకు నుంచి మళ్ళీ పారేడు గృహాల దగ్గరికి ఒక మన వాటర్ హౌస్ దగ్గర కూడా వెళ్తామట. ఇప్పుడు మొత్తం క్లియరప్ చేసుకున్నాం. మొత్తం చాలా బాగా జరిగింది ఇక్కడ 31st నైట్. చాలా బాగుందన్నమాట. మొత్తం కుర్రలు అందరూ చాలా చాలా ఊర్ల నుంచి, తెలంగాణ, ఆంధ్ర, ఖమ్మం, గుంటూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చారన్నమాట. ఈ రిసార్ట్లో చాలా బాగుంది. మనకి బాగుంది. మన లేడీస్కి చూడండి, ఆ లేడీస్కి బాయ్స్కి బాత్రూమ్ ఇది, ఇటు సైడ్ ఏమో లేడీస్ బాత్రూమ్ అనమాట. అందరికి మొత్తం అన్ని విధాలుగా గెస్ట్ హౌస్ కానీ అంతా బాగా చేసినమాట. ఇది చాలా బాగుందన్నమాట. ఇది ఓకేనా. మనకి ఎక్కడ కావచ్చు, ఇక్కడ బోట్ ఉంటుంది ఒకటి. మనకి వైజాగ్ కరెక్ట్గా 104 కిలోమీటర్లు ఉంది. చూసారు ఎంత బాగుంటుంది. చాలా బాగుందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ మేము టెంట్లు మొత్తం రిమూవ్ చేసి మేము ఇక్కడి నుంచి సర్దేస్తున్నాం. మరి చాలా ఈరోజు జనవరి 1వ తారీఖు. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేస్తామండి. రిమూవ్ చేసేసి మొత్తం అంతా మా తమ్ముడు అందరూ కూడా కొన్ని బ్యాగులు పెట్టేస్తారు. చూసారా, అవి టెంట్ అవి బ్యాగ్ మాట, చిన్న బ్యాగ్, అంత పెద్ద టెంట్, చిన్న చిన్న మేకులు ఒకటి సైడ్ కట్టని మేకులుని మరియు స్టిక్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి మేము రెడీ అయిపోయాం. ఇంకా బండ్లు తీస్తాం. బండ్లు తీసి ఇక్కడ నుంచి మేము బుర్రా గృహాలకు వెళ్ళాలి. బుర్రా గృహాలకి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలన్నమాట. మేము ఇక్కడ నుంచి బయలుదేరామట. అరకు వచ్చామంటే అన్ని చూడాలి, అన్ని రకాల ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది. బైక్ జర్నీ చాలా బాగుంది అన్నమాట. మాకు బాగా నచ్చింది. అయితే మేము ఈ క్యాంప్కి బాయ్ చెప్పేస్తామట ఇక్కడ ఉన్న అందరికి కూడా. అయితే చుట్టూ ఘాటి మన అరకు నుంచి మేము వెళ్తున్న వాటర్ ఫాల్స్ కి మొత్తం మన బొర్రా గృహాలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మేము బండి మీద తీసుకున్నప్పుడైతే బాగా చూసారు. వెనకాల వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది. చెట్లు అయినని అవన్నీ కాఫీ చెట్లు, మిరియాల చెట్లు అన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఎంజాయ్ చేసి మామూలు ఎంజాయ్ కాదు. నెక్స్ట్ మేము వెళ్ళవలసింది వాటర్ ఫాల్స్. ఫస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. వాటర్ ఫాల్స్ అంటే మన వైజాగ్ వెళ్ళే దారి నుంచి అరకు నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా మేము వెళ్ళాలి. అక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందంట. మేము అది కూడా చూపిస్తాం. అంటే ఫస్ట్ ఇంకా వెళ్ళదు కాబట్టి మేము దాని గురించి చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా మీరు చూపిస్తాం. చూడండి ఎంత బాగుంటుంది. మొత్తం వ్యూ అంటే చాలా బాగుంటుంది. 110 కిలోమీటర్స్ చలో వైజాగ్.